హాయ్ అండి. వైట్ పేపర్ తోటి నేను రోజ్ ఫ్లవర్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పేపర్ ఇలా మడత పెట్టుకోవాలండి. ఇలా మడత పెట్టుకుని ఇలా యూ షేప్లో కట్ చేయాలి. కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న చీప్ పుల్ల తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకొని ఇలా ఈ విధంగా అనేయాలి. ఇలా కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఇలా చేసుకోవాలి. చూడండి మనకి రెక్కలంగా కొన్ని చిన్నగా పెద్దగా ఉన్నాయి. ఇలా అన్నీ చేసేసుకొని ఇప్పుడు చిప్పులకి ఇలా ఈ విధంగా ఒకటి ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్కటి చిన్నగా ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టాలి. ఫస్ట్ చిన్నది తర్వాతకి పెద్ద ఇలా పెట్టేసుకోవాలి. లాస్ట్కి ఇలా దారాన్ని ముడేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దాన్ని ఇలా మొత్తం ఇలా కొంచెం పైకి వదలాలి గ్రీన్. ఇలా మొత్తం కవర్ ఇలా ఈ చీపులకు అన్నది చుట్టేసుకోవాలి.
ఇలా మొత్తం చివరి దాకా చుట్టేసుకొని కొంచెం లాస్ట్కి ప్లాస్టర్ వేసేసుకోవాలి. ఇలా లాస్ట్కి ప్లాస్టర్ చేసుకొని ఈ ఆకుని కొంచెం మనం ఆకు విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రోజ్ ఫ్లవర్ రెడీ అయిపోయింది. పేపర్తో చేసిన రోజ్ ఫ్లవర్ ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? మీకు నచ్చిందా? బయటకుంటే చాలా రేట్ ఉంటుంది, మనం ఇలా పేపర్తో చేసుకొని పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి, బాగుంది. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.